అసలు ఇదంతా ఏంటి? మీరందరూ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు విరాట్ వాళ్ళ అమ్మ చెప్పటం ప్రారంభిస్తుంది. విరాట్, భూమికి సుమారు లక్షల వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో మా గ్రహం ఉంది. మా గ్రహంలో ఉండే ఏలియన్స్ కూడా మీలాగే సహజ వనరులు అన్నీ వాడేశారు. మా గ్రహం ఇంకా అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. అప్పుడు మేము 5గురం మా గ్రహాన్ని కాపాడటం కోసం మా గ్రహం లాంటి గ్రహాన్ని వెతుక్కుంటూ వచ్చాం. అయితే మా గ్రహం తిరిగి మామూలు స్థితికి రావాలి అంటే ఇక్కడ ఉన్న జీవశక్తిని అంతటిని గ్రహించి మా గ్రహానికి వెళ్ళి మా గ్రహం లోపలికి పంపించాలి. సుమారు 1000 సంవత్సరాల నుండి ఈ దేవరలంకలో ఉండే ప్రజల జీవశక్తిని మేము సేకరిస్తున్నాం. 5 దేవాలయాలు కలిపితే మా స్పేస్ షిప్ గా తయారవుతుంది. అక్కడ జరిగేది దేవరలంకలో ఉండే జనాలకి అర్థం కాకుండా ఉండడానికి వాళ్ళకు కావలసిన టెక్నాలజీ అంతా వాళ్ళకు అందించాం. మామూలు మనిషి జీవితకాలం 60 నుంచి 70 సంవత్సరాలు అని అనుకుంటే ఇక్కడ బ్రతికే దేవరలంకలో బ్రతికే ప్రజల జీవితకాలం మాత్రం 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ జీవశక్తిని మేము తీసుకోవడం వల్ల వాళ్ళు తొందరగా చనిపోతారు. ఇంకో 2 రోజులలో ప్రతి 1001 సంవత్సరాలకి వచ్చే గ్రహకూటమి రాబోతున్నది. ఈ గ్రహకూటమి వల్ల మా గ్రహానికి డైరెక్ట్ గా యాక్సెస్ జరుగుతుంది. దీనివల్ల ఈ దేవరలంకలో ఉండే జనాభా జీవశక్తి మొత్తం ఒకేసారి తీసుకునే పవర్స్ ఆ మధ్యలో ఉన్న పెద్ద దేవాలయానికి వస్తాయి. దేవరలంకలో ఉండే జనమంతా చచ్చిపోతారు. ఈ 1000 సంవత్సరాలు